రైతు బంధు అని చెప్తూ ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఈరోజు మొసలి కన్నీరు గారుస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అటు కేటీఆర్ కానీ, లేకపోతే ఇటు హరీష్ రావు కానీ, లేకపోతే గడిలో కూర్చొని బయటికి రాకుండా ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారయ్యా? ఈ సన్నాసులు పాలన చేతన కాని సన్నాసులు ప్రజల గురించి పట్టించుకోవట్లేదని మాట్లాడుతూ ఉన్నారు. నేను మీ అందరికీ చాలా స్పష్టంగా కొన్ని విషయాలు మనసు విప్పి చెప్పాలనేటువంటి ఆలోచనతో చెప్తా ఉన్నాను. ఎవరయ్యా సన్నాసులు? రుణమాఫీ చేస్తామని చెప్పి 10 సంవత్సరాలు రుణమాఫీ చేయకుండా రైతుల్ని ఇబ్బంది పెట్టినటువంటి మీరా మేమా? చెప్పిన మాట ప్రకారం కేవలం 3 నెలల్లో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసినటువంటి ధీరోదత్వమైనటువంటి ప్రభుత్వం మాది. చివరికి రైతు బంధుకు సంబంధించి మీ హయాంలో ఒక విడత వదిలేసి ఇయ్యకుండా వదిలేస్తే కూడా నా ప్రభుత్వ అధికారంలో రాగానే మొదటి విడత రైతు బంధుని ఒక్క సీజన్ కూడా ఎరికి పోకూడదనేటువంటి ఆలోచనతో 7,660 కోట్ల రూపాయల్ని రైతు బంధు రూపేణ మొదటి విడత ఇవ్వటమే కాకుండా రెండో విడతకు వచ్చేవారికి రైతు భరోసా పేరు మీద 9,606 కోట్ల రూపాయలకు సంబంధించి ఈరోజు రైతు భరోసా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టి ఇన్ని ఇబ్బందులున్న రైతుల అకౌంట్లో వేసే కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పారు, మార్చి 31 కల్లా ఈ రాష్ట్రంలో మేము ఇచ్చిన మాట ప్రకారం మీలాగా 5,000 రూపాయలు కాదు ఎకరానికి, మేము 10,000 మీరు ఇస్తే ఇంకొక 2,000 మేము పెంచి 12,000 రూపాయలు రైతు భరోసా మా రైతుల కోసం ఇస్తామని చెప్పి మార్చి 31 లోపల మాటిచ్చారు. మార్చి 31 లోపల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసా 6,000 సీజన్ లెక్క ఎకరానికి వేసేటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతా ఉంది. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధతని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మీలాగా 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి మాట తప్పి సన్నాసుల్లాగా బతికినటువంటి వాళ్ళం కాదు. మేము మాట ఇచ్చాం, ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు చేస్తామని. వెంటనే 10 లక్షల రూపాయలు మేము అధికారంలోకి రాగానే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు చేసి చూపించాం, అమలు చేస్తా ఉన్నాం. అట్లాగే ఎల్పిజి సిలిండర్ సంబంధించి మేము 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పాం. మీలాగా ఇంటికో ఉద్యోగం ఇస్తా అని మాయ మాటలు చెప్పినట్టు కాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఆ సిలిండర్ సంబంధించినటువంటి డబ్బులు కూడా ప్రతి నెల ఈ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్ కి కడుతున్నటువంటి విషయం కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. 442 కోట్ల